వ్యవసాయంలో మీకు ఎక్కువ సమస్య ఏముంటుంది వ్యవసాయం చేసేటప్పుడు? యా- పురుగు మందులు తెగుళ్ళే. తెగుళ్ళే. ఉమ్, వాటర్ మంచినీళ్ళు బాగానే ఉంటాయి. బాగా. ఓకే. నీటి కొరత మీకు పంట మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? నీటి కొరత లేదమ్మా ఇక్కడ. లేదు, ఇక్కడ ఉండదు. ఉమ్, కొరత ఉన్న చోట్ల ఎలా ఉంటుంది? ఎండిపోతుంది. అంతే ఇంకా. మీరు ఇప్పుడు నీటిని సేవ్ చేయడానికి ఏం చేస్తారు అంటే కొన్నిసార్లు ఎక్కువ నీళ్ళు వాడేయడం వల్ల ఆ, నీళ్ళు కూడా వేస్ట్ అవుతాయి కదా. నీళ్ళు పొదుపుగా ఒక్కొక్క బోదికి తీసి తడుపుతూ ఉంటాం. మీరు మట్టి ఆరోగ్యం ఎలా చూస్తారు? ఇప్పుడు ఎరువులన్నీ వాడతారు కదా, మరి ఎరువులు ఎండిపోగు దోస్తాం. ఎండు ఈ పశువుల ఎరువు. హా. ఇప్పుడు మరి ఎరువులు వేరేవి కెమికల్ ఎరువులు వాడడం వల్ల మరి మట్టి పాడవడం వల్ల ఏమి ఉండదా? పాడవుతుంది. మరి ఆర్గానిక్ అయితే పాడవకుండా ఉంటుంది. ఆర్గానిక్ను అంటే ఎరువులు తోలుతాం కదా, అది కవర్ అవుతుంది. మరి మీరు ఎరువులు వాడడం తగ్గించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారా? చేస్తాం. ఇక ఇది ఆర్గానికేగా నెక్స్ట్. ఓకే. ఇంకా ప్రకృతి వ్యవసాయం అంటే అదే ఆర్గానిక్. ఆర్గానిక్ అది చేస్తుంటారు. అది చేస్తాం. మరి మీకు ఇప్పుడు ఎరువులు అవన్నీ వాడడానికి ఎంత ఎంత డబ్బులు కావాల్సి వస్తుంది? లైక్ కాస్ట్ 10,000 కావచ్చు. అంటే లైక్ ప్రాఫిట్ ఉంటుందా దానివల్ల? ఉంటుంది. అంటే పెసరకి అంత ఉండదు, కానీ పెసరకి అంత ₹1000 ఇంకా నాది ఇప్పుడు స్కూల్ ప్రాజెక్ట్కి మైక్రో ఇరిగేషన్ అని ఒకటి అనుకున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ పుట్టగొడుగులు ఉంటాయి కదా, పుట్టగొడుగులకి ఏంటంటే కింద ఒక దాని రూట్స్ ఉంటాయి. అదేంటి, అది మొక్కలతో పాటు నాటితే ఆ రెండు కలిపి ఇంకా మంచిగా పుట్టగొడుగులు ఏంటి స్పాంజ్ లాగా ఉంటుంది కాబట్టి అది అందులో వాటర్ ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది. సో మీరు పంటలకి వాడడానికి అది కుదురుతుందంటే వాడతారా? కుదరదమ్మా. ఇంత ప్రతి మొక్కకి పుట్టగొడుగు ఒక్కోటి పెట్టాలంటే కష్టం. అంటే ప్రతి మొక్కకని కాదు, మొత్తం ఒక పంట ల్యాండ్లో ఒక చోట పుట్టగొడుగు పెడితే దాని రూట్స్ ఏంటంటే స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతాయి. సో ప్రతి ఒక్క ప్లాంట్కి రూట్కి అది ఉంటుంది. అలా ఉంటే మరి కుదురుతుంది. ఇంకా ఇంకా అంతే. థ్యాంక్ యూ.